వెల్కమ్ టు డే 4 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. డే 3లో నేను ఫ్రంట్ ఎండ్ ఎలా స్టార్ట్ చేశానో చెప్పాను. టుడే నేను జావా స్క్రిప్ట్ ఎలా స్టార్ట్ చేశాను అండ్ నా ఫియర్ అండ్ బ్రేక్ త్రూ గురించి షేర్ చేస్తాను. ఫ్రంట్ ఎండ్లో HTML CSS సూటబుల్ అయ్యాక జావా స్క్రిప్ట్ అనే వాటి వినగానే నాకు కొంచెం ఫియర్ వచ్చింది. లాజిక్, ఫంక్షన్స్, ఎర్రర్స్ ఇది నా వల్ల అవుతుందా అనే డౌట్ వచ్చింది. స్టార్టింగ్లో జావా స్క్రిప్ట్ కోడ్ చూస్తే కన్సోల్ లాగ్, వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్ ఏం అర్థం కాలేదు. ఎర్రర్స్ వస్తే ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు. ఆ స్టేజ్లో చాలామంది క్విట్ అయిపోతారు. కానీ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. రన్ కాకుండా బేసిక్ స్ట్రాంగ్ చేసుకోవాలి, సింటాక్స్ కన్నా ముందు లాజిక్ అర్థం చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. సో నేను జావా స్క్రిప్ట్ని చిన్న స్టెప్స్లో బ్రేక్ చేశా. వేరియబుల్స్, ఫంక్షన్స్, కండిషన్స్, లూప్స్ ఈచ్ కాన్సెప్ట్ని డైలీ యూట్యూబ్లో క్లాస్ వినేవాడిని. విన్న తర్వాత ఏమన్నా వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడు కోడ్ వర్క్ అవుతే చాలా హ్యాపీగా ఉండేది. ఒకరోజు సింపుల్ బటన్ క్లిక్ చేస్తే టెక్స్ట్ చేంజ్ అయింది. ఇది చాలా స్మాల్ థింగ్, కానీ నా మైండ్లో బిగ్ బ్రేక్ త్రూ. అరే జావా స్క్రిప్ట్తో వెబ్సైట్ అలైవ్ అవుతుందిరా అని ఫీల్ అయిన మూమెంట్. సో డే 4 నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్, జావా స్క్రిప్ట్ ఈస్ స్కేరీ ఓన్లీ అంటిల్ యూ స్టార్ట్. వన్స్ యూ అండర్స్టాండ్ లాజిక్, ఫియర్ ఆటోమేటిక్గా పోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను నా ఫస్ట్ జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్ గురించి షేర్ చేస్తాను. This is day 4 of my journey. Follow for the next part. Bye.